అందరికీ వందనాలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వేదాశ్రీ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ పసిబిడ్డను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచిండు. సో అమ్మతేజన్న చిన్న పాపని పేరు పెట్టి పిలిచి నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అని తెలియజేశాడు. అమ్మతేజన్న నువ్వు ఎంత పాపం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. చిన్న పిల్లగాళ్ళు పరిశుద్ధులన్నా, చిన్న పిల్లలదే దేవుని రాజ్యం, వారిని ఎందుకు దేవుడు పిలుస్తాడన్నా? అసలు రేపేమి సంభవించినో తెలియదని బైబిల్ తెలియజేస్తే నువ్వు ఆ చిన్న పాప జీవితంలో జరిగే కార్యాల గురించి నువ్వు ఎలా చెప్తున్నావు? నీకు ఏ విధంగా తెలుస్తుంది? బైబిల్ కంటే గొప్పవాడువా? దేవుని కంటే గొప్పవాడువా? కాదు కదా. సో అమ్మతేజని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆ సంఘానికి ఎవరైతే వెళ్తున్నారో, దయచేసి అదంతా ఒక దుర్బోధ. ఆయనకి బైబిల్ నాలెడ్జ్ లేదు. చిన్న పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంత ఘోరమైన పాపం భూమి మీద ఎవరూ చేయరు. ఇస్కరియోతు యోధా కంటే ఘోరమైన పాపం ఎవరైనా చేశారు అంటే అది అమ్మతేజనే. చిన్న పిల్లగాళ్ళని పేరు పెట్టి పిలవడం ఏందన్నా దరిద్రం కాకపోతే? నువ్వు చేసేవన్నీ పెద్దవాళ్ళకి నచ్చుతాయేమో, దేవుడికి నచ్చవు. నువ్వు చేసేవన్నీ జనాలు మెచ్చుతారేమో, దేవుడు మెచ్చడు. కాబట్టి అమ్మతేజన్న నువ్వు ఏదైతే చేస్తున్నావో సేవ, నువ్వేదైతే చేస్తున్న కార్యాలు ఉన్నాయో అవన్నీ ఆపే. లేదంటే మాలాంటి వాళ్ళు వస్తే మాత్రం కథ వేరుంటుంది. సో జాగ్రత్తగా నువ్వు దేవుని మీద భారం కలిగి ఉండు. నువ్వు మారాలి, నీ సేవ మారాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఆమేన్.